వెల్కమ్ బ్యాక్. ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగడం ఆనందదాయకంగా ఉందన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ ప్రాంతంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఓ చరిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సమ్మక్క సారక్క గద్దెల విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని స్పష్టం చేశారు. మేడారం అభివృద్ధికి తామెప్పుడూ కట్టుబడి ఉంటామంటున్న తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి జాతర మేడారం జాతర, ప్రపంచంలోనే అతిపెద్ద వన సంబరం మేడారం జాతరకు ఈసారి చారిత్రకంగా ఒక రకమైనటువంటి గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా కేబినెట్ మంత్రులంతా కూడా ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు, అదేవిధంగా అమ్మలకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి గద్దెలను ప్రారంభించేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మనతోటి ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీ ఆడబిడ్డ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం ఒకవైపు, కాకతీయ గడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురేఖ, అటు సీతక్క ఇటు సురేఖ. సాక్షాత్తు సురేఖ సీతక్కని సమ్మక్క సారలక్కలుగా వరంగల్ జిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ గద్దెలను సందర్శించినప్పుడు ఆమె ప్రతినబూనారు. ఇప్పుడు ఆమె చేతుల మీదుగానే దేవాదాయ శాఖ మంత్రిగా మేడారం ఒక కొత్త సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఒకసారి వారితో మాట్లాడిపోదాం. చెప్పండి మేడం, అంటే మేడారం అంటే 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మేడారం లోపల ఈరోజు మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు మేడారం ఒక నవశకానికి నాంది పలుకుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది మా చేతుల మీదుగా మేమున్న సమయంలో మా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఫండ్స్ కేటాయించి శాంక్షన్ చేసి ఈ అభివృద్ధి చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కూడా ఏదో టెంపరరీ స్ట్రక్చర్స్ పెట్టడము తీసేయడము దీనివల్ల డబ్బు ఖర్చు అవుతుంది, మళ్ళీ ఫెసిలిటీస్ అనేటివి టైం మీద ఉండకుండా పోతుంది. అందుకని మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేటివి నిర్మించాలనే ఆలోచన ముందు వచ్చినప్పుడు వెంటనే గద్దెలు కూడా అభివృద్ధి చేయాలి. పాత గద్దెల స్థానంలో కొంచెం స్పేషియస్ గా పెద్ద గద్దెలు మంచి ఆర్కిటెక్ట్ డిజైన్ తోటి చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు పలుమార్లు ముఖ్యమంత్రి గారే స్వయంగా 3-4 సార్లు మీటింగ్ లో కూర్చున్నారు. ఈ రోజు నిజంగా ప్రజలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు రూపురేఖలు మారిపోయినాయి, చాలా ప్రశాంతంగా దర్శనం అవుతుంది అనేటువంటి మాట చెప్పడం అనేది అది వినటానికి కూడా మాకు కూడా హ్యాపీగా ఉంది. అంటే రేపు భవిష్యత్తులో కూడా మేము ఉన్నా లేకున్నా కూడా మా పేరు నిలిచిపోతుంది. ఒకరేమో సమ్మక్క వారసురాలు, మరొకరేమో రుద్రమ వారసురాలు, ఇద్దరు కలిసి సమ్మక్క సారక్కలుగా ఈరోజు మేడారం ప్రతి జాతరకు వచ్చారు. ఆ రూపం చూస్తే ఏమనిపిస్తుంది? గద్దెల విస్తరణ జరిగి చాలా స్పేసియస్ గా ఒకవైపు మనసు పులకిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మీకు మంత్రిగా ఎట్లా ఉంది? నిజంగా కూడా అట్లా ఒళ్ళు జలధరిస్తుందండి. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ గా పాజిటివిటీ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మనల్ని మనం మర్చిపోయి అమ్మవారిని మనం ఏమైతే కోరుకుంటామో ఇది మా అత్తమ్మకు అప్పటి నుంచి కూడా ఉండింది. మా అత్తమ్మకు దేవుడు వచ్చేదండి. అప్పటి నుంచి మాకు కులదైవము. మేము ప్రతి సంవత్సరం కూడా వచ్చి మా అందరి నిలువెత్తు బంగారం ఇవ్వడము అదంతా కూడా అలా ఆనవాయితీ. దేవాదాయ శాఖ మంత్రిగా మేడారం గద్దెలను విస్తరించడం అయితే దేవాదాయ శాఖ చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. అదేవిధంగా అంతే ప్రాధాన్యతతోటి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది హైదరాబాద్లో కాకుండా అమ్మల సన్నిధిలో జరగడం అనేటువంటిది మరొక చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల వరంగల్ తెలంగాణ ఆడబిడ్డగా ఈరోజు క్యాబినెట్ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ ఇంపార్టెన్స్ ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా అమ్మవార్లు ముఖ్యమంత్రికి ఆలోచన తెప్పించాయేమో అనిపించింది. ఎందుకంటే అమ్మవార్ల సన్నిధిలో పెట్టడం అనే ఆలోచన రావడమే ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అని అంటే మరి అమ్మవార్లు వాళ్ళను ఆ విధంగా అభివృద్ధి చేయడంతో వారు సీఎం గారి మనసులో ఆలోచన తెప్పించారేమో అని అనిపిస్తుంది. ఈ కేబినెట్ మీటింగ్ మాత్రం తప్పకుండా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది, చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే కేబినెట్ అనేది ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సెక్రటేరియట్ లిమిట్స్ లోనే ఉంటుంది, కానీ ఆ లిమిట్స్ ఎప్పుడు దాటి రాలేదు. ఇది మొదటిసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ జాతర దగ్గర పెట్టడం అనేది ఇది నిజంగా హర్షించదగ్గ విషయం అని సో మొత్తం యావత్ తెలంగాణకి ఒక క్యూరియాసిటీ, ఒక యాంగ్జైటీ ఉంది. అంటే మీ సోదరుడు ముఖ్యమంత్రి, ఎప్పటికీ మిమ్మల్ని అక్క అని పిలిచేటువంటి సురేఖ అక్క, అంటే మీ సోదరుడి మనసులు తెలిసినటువంటి సోదర మంత్రిగా ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఇక్కడ తీసుకుపోయే చారిత్రక నిర్ణయం ఏమై ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏముంటుందో అని చెప్పలేను, కానీ ఏదైనా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఉంటుండొచ్చు తప్పకుండా అనేది. గిరిజన ఏరియా కదా, మరి ఎవరిని ఆలోచనలో పెట్టుకొని వారు పెట్టారు, ఏం నిర్ణయం తీసుకుందామని పెట్టారు అనేది వారి మనసుకే తెలియాలి.
ఏదో ఒకటైతే ఒక స్పెషాలిటీ ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. సో రాజధాని వెలుపల క్యాబినెట్ మీటింగ్ అనేది జరగడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అడుగు. మీరు ఒక క్యాబినెట్ మినిస్టర్గా మీరు కూడా కాకతీయ గడ్డపై నుంచి ఏం సలహా ఇస్తారో క్యాబినెట్ మినిస్టర్గా ఈ సాంప్రదాయం ఎలాంటిది, ఈ సాంప్రదాయం ఇలానే కొనసాగితే ఎటువంటి ప్రాంతాల్లో కొనసాగితే బాగుంటుంది అనేది మీ పర్సనల్ ఒపీనియన్? అంటే ఇది ఒక్కటే కాదండి, ఇది చాలా చోట్ల గిరిజనులు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ, చీలిపోతున్నారు. ఎక్కడక్కడ గద్దెలు కట్టుకొని గ్రామాలలో అక్కడికి వెళ్ళడం వలన అసలు ఇక్కడికి రావడం తగ్గిపోతుంది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఒకవేళ మీ దగ్గర గద్దెలు కట్టుకున్నా మీరు అక్కడ దర్శనం చేసుకున్నా కూడా మొదటికి పోవడం అంటారు అన్నట్టు, ఇక్కడికి వచ్చాడాన్ని మొదటి దగ్గరికి వచ్చి సమ్మక్క సారలమ్మని దర్శించుకుంటేనే మీకు కరెక్ట్ గా దర్శనం అన్నట్టు. సో సురేఖ ప్రధానంగా అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి కొమ్రెల్లి మల్లన్నకు సంబంధించినటువంటి ఇలవేల్పు అంటే ఎంత ఇష్టమో అదేవిధంగా ఆదివాసీ సంప్రదాయాలు కొనసాగేటువంటి మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క కూడా అంటే కూడా సురేఖకు అంతే ఇష్టం. కాబట్టి అక్కడ ఇక్కడ మొత్తంగా కూడా దేవాదాయ శాఖ మంత్రిగా తన మనసు పులకరిస్తుందని చెప్పి సురేఖ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV మేడారం ములుగు జిల్లా.